హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ స్నేహ. కర్నూలు నుంచి మనం ఎర్రవల్లికి వెళ్ళాలి. ఎర్రవల్లి నుంచి మళ్ళీ కర్నూలుకి రావాలి. కర్నూలు నుంచి మళ్ళీ చెన్నైకి. ఈ ప్రాసెస్లో నేను క్యాప్చర్ చేసిన కొన్ని వీడియో క్లిప్స్ నేను మీకు రివీల్ చేస్తాను. సీజే ట్రావెల్ బస్సును వదిలేసి వెళ్ళిపోతుందండి. ఇది కర్నూలులో ఇది పీజీలో స్టే చేసా ఒక 2 days. ఈ పీజీలో నాకు 2 అమ్మాయిలు పరిచయం అయ్యారు, కళ్యాణి, సుప్రజ. చాలా వెల్కమింగ్గా ఉంటారు. నేను వాళ్ళకి ఎంత లీనియన్స్ ఇచ్చినా సరే వాళ్ళు మాత్రం అక్క మాకంటే తను పెద్దది అన్న బార్డర్ని వాళ్ళు ఏ రోజు క్రాస్ చేయలేదు. నేను మళ్ళీ చెన్నై నుంచి ఎప్పుడు వస్తానో కర్నూలుకి అని, నన్ను మిస్ అవుతాను అని, తన హెల్త్ బాగాలేకపోయినా కళ్యాణి నేను వచ్చానని తెలియగానే ఊరి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చేసింది. చాలా హ్యాపీ, చాలా వెల్కమింగ్గా ఉంటారు. మేబీ నాకు సిస్టర్స్ ఉండింటే, కజిన్ సిస్టర్ కానీ ఓన్ సిస్టర్ కానీ వీళ్ళిద్దరిలాగే ఉండేవాళ్ళేమో అని నాకు చాలా అనిపిస్తుంది. నాకు ఇంకో ఫ్రెండ్ కూడా ఉంది, సుప్రియ అని. తను నేను ఓల్డ్ పీజీలో ఉన్నప్పుడు పరిచయం. తను కూడా నాకంటే చిన్నది. తనకి ఇప్పుడు మ్యారేజ్ అయిపోయింది. తను కూడా చాలా వెల్కమింగ్గా ఉంటుంది. ఇప్పటికీ తను కాల్ చేస్తుంది, మెసేజ్ చేస్తుంది. నాకు చాలా సపోర్ట్ చేస్తుంది తను. కర్నూలులో నైట్ వ్యూ చాలా బాగుంది కదండి. నేను చాలా మిస్ అయిపోయాను కర్నూలులో. ఈ 2 days ఆ మిస్సింగ్ అనే ఫీలింగ్ నేను ఫుల్ఫిల్ చేసేసుకున్నాను. కానీ నా ఓల్డ్ ఫ్రెండ్స్తో నేను స్పెండ్ చేయలేకపోయాను అనే ఒక బాధ. రాగానే ఇంకా బయట ఏమైనా తినాలి అనిపించింది. ఇక్కడ ఎగ్ బజ్జీ తీసుకున్నాను. బాగా చేశారు అంకుల్ ముస్లిం అంకుల్, పేరేమో తెలియదు కానీ చాలా మంచిగా చేసేసారు. ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి, లైక్ కూడా చేయండి, షేర్ చేయండి, మంచి కమెంట్ చేయండి. మన ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళకి తెలుస్తుంది కర్నూలు అంటే నాకు చాలా ఇష్టం అండి. ఎందుకంటే కర్నూలులో నేను ఎక్కువ రోజులు ఉన్నందుక, లేక కర్నూలులో నేను చాలా విషయాలు తెలుసుకున్నందుకో తెలియదు కానీ చాలా ఇష్టమైపోయింది. ఎస్పెషల్లీ నాకు కర్నూలు లక్ష్మక్క, నవీనక్క, శిల్పక్క, మంజు, సుప్రియ ఇట్లా చాలా మెంబర్స్ నాకు ఫ్రెండ్స్ని ఇచ్చింది. దట్టు చాలా మంచి ఫ్రెండ్స్ని. వీళ్ళందరిలో కూడా చాలా కైండ్ పర్సన్స్. నా మెంటాలిటీ ఎలాగైతే ఉంటుందో నన్ను భరించే మెంటాలిటీ వాళ్ళకు ఉంటుంది. ఎందుకనేమో వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. మురళిని కూడా నాకు ఇదే కర్నూలు ఇచ్చేసింది. ఇక ఈ ఏరియా వచ్చేసి ఠాగూర్ నగర్ అంటారు. ఠాగూర్ నగర్లో పీజీలో బాలాజీ పీజీ చాలా బాగుంటుంది పీజీ. ఇది కాకతీయ హై స్కూల్. ఈ రూట్ని సి క్యాంప్కి వెళ్ళే రూట్ అంటారు. ఇక్కడి నుంచి మనం మన బస్ స్టాండ్, కర్నూలు బస్ స్టాండ్కి వెళ్ళాలి. దారిలో చాలా క్యాప్చర్ చేశాను, చూసేయండి. నేను స్టార్టింగ్ నుంచి కూడా రాజ్ విహార్ ఆ ఏరియా, గాంధీనగర్ అక్కడే ఉన్నాను కాబట్టి ఈ ఏరియా పెద్దగా తెలీదు. నేను ఇంకో 6 monthsలో మా ఇంటికి వెళ్ళిపోతున్నాను అనే టైంలో ఇక్కడికి ఈ మద్దూర్ నగర్ కానీ, గాయత్రి స్ట్రీట్ కానీ ఇలాంటివన్నీ నాకు తెలిసాయి. ఇది వినాయక్ ఘాట్ అండి. ఇక్కడ నేను ఎన్నోసార్లు మొక్కుకున్నా నాకు కొంచెం జాబ్ వచ్చేలా చూడండి అని, ఇంకా మ్యారేజ్ గురించి, చాలా విషయాల గురించి అన్నీ కొన్ని తీర్చాడు, కొన్ని తీర్చలేదు. ఇక ఇది మద్దూర్ నగర్ అండి. ఇక్కడే మద్దూర్ నగర్లో గౌరీ గోపాల్ హాస్పిటల్ ఉంటుంది. హాస్పిటల్ చాలా బాగుంటుంది. మురళి వాళ్ళ ఫ్యామిలీ చాలా వరకు కూడా ఈ హాస్పిటల్నే ప్రిఫర్ చేస్తారు. వెల్కమింగ్ బాగుంటుంది అని కావచ్చు. ఆ హాస్పిటల్ దగ్గరే ఒక రిలయన్స్ ట్రెండ్స్ అని ఉంటుందండి. మేము అక్కడికి ఎప్పుడు వెళ్తూ ఉంటాం విత్ కూపన్స్తో. ఇదిగోండి కర్నూలు. ఇది వచ్చేసి మౌరియన్ రోడ్ అంటారు. ఇంకా చాలా రోడ్స్ అంటారులేండి. ఇది సిటీ స్క్వేర్ మాల్, చూసే ఉంటారు మీరు. కర్నూలులో ఉన్న వాళ్ళకైతే ఇది చాలా మంచిగా తెలుస్తుంది. ఒక 2-3 years బ్యాక్ దీన్ని ఓపెన్ చేశారు. నేను ఒక్కసారి వెళ్ళాను అంతే, లక్ష్మక్కతో పాటు ఒకసారి వెళ్ళా ఇక్కడికి నేను. ఇంకా జూమ్ స్టూడియో ఇక్కడ కూడా పెట్టేశారు. జూమ్ స్టూడియో వచ్చేసి మౌరియన్ రోడ్లో ఉంటుంది. ఇక రీసెంట్గా ఇక్కడ పెట్టేశారు. ఇంకా మేము ప్రిఫర్ చేసే నెక్స్ట్ వచ్చేసి ఆనంద్ కాంప్లెక్స్, అదే థియేటర్ అండి. అక్కడ మేము చాలా మూవీస్ చూసాం. సామ్ సింగ్ రాయ్, పెద్దన్న, అఖండ, పుష్ప1 అక్కడ చూసాం మేము. ఇది ఎర్రవల్లిలో ఉండి షూట్ చేశాను. చాలా స్పేసియస్గా చాలా బాగుంది కదా. ఇల్లులు చాలా దూరంగా. ఇలాంటి లొకేషన్స్, ఇలాంటి ప్లేసెస్ అంటే మురళికి చాలా ఇష్టం. తను కొంచెం చూసి ఎంజాయ్ చేస్తాడు కదా అని షూట్ చేశాను. దట్టు మీరు కూడా చూస్తారు కదా అని. ఇది తెలంగాణలో ఎర్రవల్లి.
ఎందుకు వచ్చానో చెప్పలేదు కదా. ఎగ్జామ్ అటెంప్ట్ అవ్వడానికి వచ్చానండి. గ్రూప్ 3 ఎగ్జామ్. నా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మ్యాథ్స్, కంప్యూటర్ సైన్స్ ఉండడం వల్లేనేమో నాకు ఈ గ్రూప్స్ ఎగ్జామ్ అనేది కష్టం అనిపిస్తుంది. అయినా సరే ఎగ్జామ్ మీద ఉన్న ఫియర్ అనేది ఓవర్కమ్ చేయాలి అని అటెంప్ట్ చేస్తూనే ఉంటాను. చూడాలి, ఇంకా గాడ్ గ్రేస్ వల్ల జాబ్ వస్తే చాలా చాలా హ్యాపీ. ఈ ఎగ్జామ్ హాల్లో క్లాక్ రూమ్ ప్రొవైడ్ చేయలేదండి. చాలా దూరం నుంచి అమ్మాయిలు వస్తూ ఉంటారు కదా. ప్రతి ఎగ్జామ్ రాసే ప్రతి పర్సన్కి ఒక పర్సన్ వెంట రావాలి అంటే చాలా కష్టం అవుతుంది. ఆ విషయాన్ని అర్థం చేసుకొని వీళ్ళు క్లాక్ రూమ్ ప్రొవైడ్ చేయలేదు. చాలా ఎగ్జామ్ సెంటర్ దగ్గర అలాగే చేస్తారు. హాల్ టికెట్లో లేదు అని చెప్పినా కూడా వీళ్ళు వాళ్ళ కైండ్ హార్టెడ్గా క్లాక్ రూమ్ ప్రొవైడ్ చేసి మాకు కొంచెం సెక్యూర్, సేఫ్గా, కంఫర్ట్గా చూస్తారు. వీళ్ళు అలా చూడలేదు. ఇది ఎర్రవల్లి ఎక్స్ రోడ్ అండి. ఇక్కడ నుంచి కర్నూలుకి రావాలన్నా, అలంపూర్కి రావాలన్నా చాలా కష్టం. నైట్ టైంలో అయితే ఇంకా కష్టం. వేరే వాళ్ళకి ఈజీగా ఉంటుందేమో కానీ నాకు మాత్రం కష్టమే అండి. దట్టు నైట్ టైంలో అయితే ఇక్కడ నుంచి ఎర్రవల్లి ఉంది కదా, ఇక్కడ నుంచి అలంపూర్ ఎక్స్ రోడ్కి రావాలన్నా, కర్నూలుకి రావాలన్నా ఆటోలు రావడానికి ఇష్టపడరు. ఎందుకంటే మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడికి రావాలి కదా కంపల్సరీగా. అందుకే ఎవరు రావడానికి ఇష్టపడరు. బస్సెస్ వస్తాయి కానీ ఎగ్జామ్ టైం కదా, ఈ ఎగ్జామ్ టైంలో చాలా రష్ ఉంటుంది. ఇంకా ఏదో ఒకలా నాకు ఆటో దొరికింది. ఆటో ఎక్కేసి అక్కడ నుంచి అలంపూర్ చౌరస్తాకి, అలంపూర్ చౌరస్తా నుంచి కర్నూలుకి వచ్చేసాను. ఇదిగోండి కర్నూలు ల్యాండ్ మార్క్ ఇది. నేను వెళ్ళేలోపు పీజీకి కళ్యాణి వచ్చేసింది. నేను మళ్ళీ ఎప్పుడు వస్తాను అని. తన హెల్త్ బాగాలేదు కానీ నా కోసం వచ్చేసింది. సుప్రియ టుమారో వస్తుంది. కాసేపు కబుర్లు చెప్పుకొని మళ్ళీ నెక్స్ట్ డే ఎగ్జామ్ ఉంది నాకు. ఆఫ్టర్నూన్ వరకు సింగిల్ పేపర్ ఉంది. మధ్యాహ్నమే ఎగ్జామ్ అయిపోతుంది కదా, కొంచెం త్వరగా వచ్చేయచ్చు అని ధైర్యంతో మొబైల్ అంటే ఇక్కడే పెట్టేసి వెళ్ళిపోయాను. ఇంకా నెక్స్ట్ రోజు ఎగ్జామ్ రాశాను. ఆ రోజు మురళి నాకు టికెట్ బుక్ చేశాడు చెన్నైకి రావడానికని. చికెన్ పకోడీ బాగా మిస్ అవుతా. చికెన్ పకోడీ తీసుకొని సీ క్యాంప్కి వెళ్ళిపోయాను. నన్ను డ్రాప్ చేయడానికి కళ్యాణి, సుప్రియ ఇద్దరు వచ్చి బస్ ఎక్కించేశారు. ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. దీని కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను. బై బై. సబ్స్క్రైబ్ మై ఛానల్.